హాయ్ ఫ్రెండ్స్, మునగాకు ఫ్రై ఎలా చేసుకుందామో చూసేద్దామా మా అమ్మ స్టైల్లో. ఈ మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మా అమ్మకైతే పైల్ సర్జరీ జరిగింది. వాష్రూమ్ ఫ్రీగా రాకపోవడంలో చాలా సఫర్ అయ్యేది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎంతో మెడిసిన్ వాడిందండి. బట్ నో యూజ్. ఒక అవ్వ చెప్పిందంట, నీ కుదిరినప్పుడల్లా దొరికినప్పుడల్లా మునగాకు తెచ్చుకొని తిను, నీకైతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. మా అమ్మ అయితే వారానికి 3 నుంచి 4 సార్లు మునగాకు దొరికినప్పుడల్లా తెచ్చుకొని మునగాకు తింటుందండి. మునగాకే కాదు, మునగాకులో వాటర్ కూడా తాగుతుంది. దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మా అమ్మకి ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. మీలో కూడా ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా యూజ్ చేయండి. అలాగే ప్రాబ్లం సాల్వ్ అయిందో లేదో కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఫ్రెష్గా దొరకకుంటే మునగాకు పొడి కూడా చేసుకొని తినచ్చండి. మునగాకు పొడి ఎలా చేసుకోవాలో మీకు తెలియకుంటే కామెంట్ చేయండి, అది కూడా నేను వీడియో తీసి పెడతాను. అలాగే దీనివల్ల ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. హార్ట్కి మంచిది, కంటి చూపుకి మంచిది, బ్లడ్ సర్క్యులేషన్కి మంచిది, ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ